ఓకే. నా స్క్రీన్ షేర్ అవుతుందా? యా యా కనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఇది మైక్రోసాఫ్ట్ ప్రొవైడ్ చేసిన సీక్వెల్ సర్వర్. సో ఆ వెబ్సైట్లో పోతే మీరు కిందికి రండి. ఇప్పుడు మూడు ఆప్షన్స్ ఉన్నాయి. సీక్వెల్ సర్వర్ ఎక్కడైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎట్లా? రైట్ సైడ్ది ఫస్ట్ అర్థం చేసుకుందాం. సీక్వెల్ సర్వర్ ఆన్ ప్రిమైజ్ అంటే మీ ఓన్ సర్వర్ మీద, రైట్? ఈ బ్లాక్ కలర్ ఉంది కదా విజయ్, సీక్వెల్ సర్వర్ ఆన్ ప్రిమైజ్ అంటే ఇప్పుడు నా క్లౌడ్ మీద నమ్మకం లేదు, నాది బ్యాంకింగ్ డేటా, క్రెడిట్ కార్డ్ డేటా ఉంది, ఆ క్లౌడ్ అజోర్లోనో ఎక్కడనో పెడితే వాళ్ళు ఏమన్నా మిస్యూజ్ చేస్తారేమో, డేటా లీక్ అవుతుందో అన్న భయం ఉన్న వాళ్ళు ఉంటారు కదా. జనరల్గా బ్యాంక్స్ ఆ భయపడతాయి. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఓన్ మెషిన్ కొనుక్కొని దానిలో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటారు, రైట్? ఇప్పుడు ఇది ఉంది ఐఓటీ డివైజెస్, రైట్? ఐఓటీ అంటే చిన్న చిన్న డివైజెస్, ఇప్పుడు మొబైల్ ఫోన్స్ అక్కడిక్కడ ఇన్స్టాల్ చేసుకోవడానికి. ఇది జనరల్గా మనం చేయము. మీ ఏదైతే యాప్ జనరల్గా వాడతామో ఇప్పుడు టిక్టాక్ కానీ వాళ్ళు ఆటోమేటిక్గా ఇవి ఇన్స్టాల్ చేస్తారు బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండా. ఇదేమో లెఫ్ట్ సైడ్ సీక్వెల్ సర్వర్ ఆన్ అజూర్. ఇదేంటంటే మనం ఇంకా జస్ట్ సాఫ్ట్వేర్ కొని క్లౌడ్లోనే ఇన్స్టాల్ చేయమని వాడికి చెప్పేస్తాం. ఓకే. అజూర్లో రెండు రకాలు ఉంటాయి మళ్ళీ సీక్వెల్ సర్వర్. మనం తీసుకుపోయి అజూర్లో ఇన్స్టాల్ చేయొచ్చు, లేదా అజూర్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయిన సీక్వెల్ సర్వర్ని మనం వాడడానికి కొంచెం ఫీజు కట్టి యూజ్ చేసుకోవచ్చు. సో అది కొంచెం మీకు ఫ్యూచర్లో అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఏంటంటే సీక్వెల్ సర్వర్ అనేది క్లౌడ్లో పెట్టుకోవచ్చు, అజూర్లో, ఆర్ ఆన్ ప్రెమైజ్ పెట్టుకోవచ్చు. ఓకే. కొంచెం కిందకి స్క్రోల్ చేయొచ్చు. ఇప్పుడు సీక్వెల్ సర్వర్ అనేది ఫ్రీ కాదు, ఇట్స్ ఎ పెయిడ్ వర్షన్. కాకపోతే డెవలపర్స్ అందరూ పైసలు కట్టి కొనుక్కోవాలంటే వాడు ఎవరు కొన్నారు కాబట్టి వాడు డెవలపర్ వర్షన్ అని ఇచ్చిండు ఇక్కడ. ఇది ఫ్రీ వర్షన్, మనం వాడుకోవచ్చు నేర్చుకోవడానికి, లెర్నింగ్ పర్పజెస్కి వీ కెన్ యూజ్ దిస్ డెవలపర్ వర్షన్. రైట్ సైడ్ ఉంది ఇంకోటి ఎక్స్ప్రెస్ అని. ఇది ఎక్స్ప్రెస్లో కూడా వాడుకోవచ్చు. రెండుకి తేడా ఏంటంటే ఎక్స్ప్రెస్లో అన్ని ఫీచర్స్ ఉండవు, లిమిటెడ్ ఉంటాయి. ఓకే. డెవలపర్లు ఏంటంటే అన్ని ఫీచర్స్, ప్రొడక్షన్ వర్షన్ ఏదైతే ఉందో పే చేసిన వాళ్ళు కొనే ఉంటుంది చూడండి, అందులో ఉన్న ఫీచర్స్ అన్నీ ఉంటాయి, లిమిటేషన్స్ ఉండవు. కానీ ఒక్క క్లాజ్ చెప్తాడు వాడు, మీరు ఇది లెర్నింగ్ పర్పస్కే వాడాలి, మీరు ఫ్రీ వర్షన్ తీసుకుపోయి మీరు బిజినెస్ చేయకూడదు అనేది ఒక రూల్. ఓకే. సో అది. సో డౌన్లోడ్ అనుకోటు అక్కడ డౌన్లోడ్ బటన్ మీద కొట్టే రైట్ సైడ్ అవుతుందా? యా అదే. కంట్రోల్ చేయగొట్టు. హలో. హలో. Boy, అది వైల్ డౌన్లోడింగ్ ద యాప్ అది అడిగింది, డూ యూ వాంట్ టు అలౌ దిస్ యాప్ టు చేంజ్ యువర్ సంథింగ్. నేను దాన్ని వేసుకోవట్టిన యాక్సెప్ట్ చేసిన. మళ్ళీ సో ఒకసారి కొట్టు, ఇంకా డౌన్లోడ్ అని మళ్ళీ ఒకసారి కొట్టు. ఓకే, ఇది క్యాన్సిల్ చేస్తున్నా. అంటే మొత్తం స్క్రీన్ షేర్ చేయి, నాకు ఓన్లీ క్రోమ్ కనిపిస్తుంది. ఎంటైర్ స్క్రీన్ షేర్ చేయి, అయితే మాకేం జరుగుతుందో తెలుసు. కెన్ యూ ఏబుల్ టు సీ నౌ? మ్మ్. మాకు ఓన్లీ క్రోమ్ బ్రౌజర్. ఒకసారి స్టాప్ కొట్టు, స్టాప్ షేరింగ్ కొట్టి, యా అందులో కొట్టు. ఇప్పుడు షేర్ కొట్టినప్పుడు ఎంటైర్ స్క్రీన్ అని ఒక ఆప్షన్ వస్తుంది రైట్ సైడ్లో. ఓకే, యా. ఓకే, గాట్ ఇట్. యా.
ఇప్పుడు కనిపిస్తుందా మీకు? యా, అక్కడ కింద నీకు రైట్, అది ఓపెన్ చేయి. కింద రైట్ సైడ్ ఒకటి ఓపెన్ అయింది టాస్క్ బార్లో కింద క్రోమ్ విండో పక్కన కింద. యా, దాని యా. పక్క. యా. సో నీకు డౌన్లోడ్ అయింది. ఇట్ ఈజ్ ఆస్కింగ్ డెవలపర్ ఎడిషన్ ఇన్స్టాలేషన్కి రెడీగా ఉంది. ఓకే. సో మనం ఫస్ట్ బేసిక్ ఇన్స్టాలేషన్, కస్టమైజ్డ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఉంటుంది. సో మన దీనికోసం వి విల్ డూ అ బేసిక్ ఇన్స్టాలేషన్, రైట్? సో అది కొట్టు విజయ్, బేసిక్ అని సెలెక్ట్ చేయి. ఇది కొంచెం అబ్జర్వ్ చేయండి, ఆప్షన్స్ తప్పిస్తే ప్రాబ్లం. సో ఇది లైసెన్స్ యాక్సెప్ట్ చేసేయండి, ఓపిక ఉన్న వాళ్ళు చదవచ్చు. ఓకే, దిస్ ఈస్ వేర్ యూ వాంట్ టు ఇన్స్టాల్. ఓకే, దానికి ఫ్రీ స్పేస్ కావాలి, 8 GB కావాలంటుంది మినిమం ఫ్రీ స్పేస్. ఓకే, మీకు డౌన్లోడ్ సైజ్ అది ఆల్మోస్ట్ 1 GB. ఫైన్. యా, నెక్స్ట్ కొట్టు. స్పేస్ ఉంది కదా విజయ్? ఓకే, చెక్ చేసుకుంటుంది అది, ఒక 2 minutes. స్పీడ్ బాగానే ఉంది, అయిపోతుంది 2 minutes. ఇది మీరు మిగతా ఇద్దరు కూడా కంపల్సరీ ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే ఆ క్లౌడ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ ఊకే క్లస్టర్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, అది పెద్ద ప్రాసెస్. సీక్వెల్కి అక్కడ కూడా చేసుకోవచ్చు డేటాబ్రిక్స్లో. ఫస్ట్ బేసిక్ మీకు ఎప్పుడు అవైలబుల్ ఉండేది లోకల్ వర్షన్ కదా. సో దీన్నే ఆన్ ప్రెమైజ్ వర్షన్, మనం ఇప్పుడు చేసేది ఆన్ ప్రెమైజ్. మీ ఓన్ రూమ్లో మీ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేస్తున్నాం, రైట్? సో ఇది ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది అనమాట. ఇది నేను చేసి చూపించచ్చు, కాకపోతే నా దాంట్లో ఒక 10 SQL సర్వర్లు ఉన్నాయి. సో మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, అందుకని ఫ్రెష్ సిస్టమ్ విజయ్ దాని మీదనో ఎవరి దాని మీదో చేద్దామని. అది అయ్యే లోపల ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అసలు ఎందుకు ఇన్స్టాల్ చేస్తున్నాం, సీక్వెల్ సర్వర్ అంటే ఏంది, ఇట్లా ఏమైనా ఉంటే అడగండి.
ఇది రికార్డింగ్ ఆపి మళ్ళీ స్టార్ట్ చేస్తాను.